సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు కొండపిండి ఆకు చూపిస్తానండి. మీకు వండి ఎలా వండాలో మీకు చూపిస్తానండి. చూడండి ఎంత తాజాగా ఎంత బాగుందండి. ఇది పొలాల గట్టుల్లోనండి మొలుస్తాయండి. ఇవి మనము ఏదో పిచ్చి ఆకు అని తీసి పడేస్తాము, తెలియదు కదండి. ఇది చాలామందికి తెలీదు, ఇది చాలామందికి కూడా తెలుసండి. ఇది ఈ ఆకు ఇప్పుడు మీకు వండి చూపిస్తాను. ఆయుర్వేదంలోని మెడిసిన్గా యూజ్ చేస్తారు డాక్టర్లు. చాలా మంచి ఆకు అండి, అరుదైన ఆకు. కిడ్నీలో టోన్సులు ఉన్నవారు రోజు వండుకొని తినాలండి. మార్కెట్లో దొరికినప్పుడల్లా తెచ్చుకొని వండుకొని తినండి. చాలా మంచి ఆకు అండి ఇది. ఇప్పుడు మీకు వండి చూపిస్తాను ఎలా వండాలో. కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, బాగా కడిగానండి, 4 సార్లు కడిగి పెట్టుకున్నాను. కొండపిండి ఆకండి, చూడండి ఎంత బాగా కడిగాను. ఈ ఆకు ఇప్పుడు కూర చేసుకుందామండి, వేయించుకొని ఫ్రై చేద్దామండి. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ తీసుకున్నాను, సన్నగా కోసి పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. స్టవ్ వెలిగిద్దాం. కడాయి పెట్టుకుందామండి, పాన్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా కాగాక ఇదిగోండి పసుపు, ధనియాల పొడి, మసాలా పొడి, ఇది ధనియాల పొడి, ఇది కారం, ఇది సాల్ట్, ఇది జీలకర్ర, ఇది మినపప్పు. ఇవన్నీ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక వేద్దాము. జీలకర్ర కొంచెం వేసుకుందాం. అలాగే వెల్లుల్లి కూడా వేద్దాం. చాలా మంచి ఆకండి. టోన్స్లో ఎవరికైతే ఉంటాయో బాగా కరిగించిన గుణం ఉంటుందండి. ఇది తినడం వల్ల టోన్స్లన్నీ కరిగిపోతాయి. ముందుగా నా ఛానల్ చూస్తే మీకు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయండి సపోర్ట్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం బాగా వేగాలండి. ఇదిగోండి బాగా వేగాయి. ఉల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఎవరికి తెలియదండి ఈ ఆకు గురించి. చాలామందికి తెలుసు, చాలామందికి తెలీదు. తెలియని వారికి చెప్తున్నాను. పొలాల గట్టులోని పండుతుందండి ఈ ఆకు. పిచ్చి మొక్కని పడేస్తారండి, కలుపు మొక్కని కిందకి పడేస్తారు. కిడ్నీలో ఈ ఆకు తినడం వల్ల కిడ్నీలో టోన్సులన్నీ కరిగించే గుణం ఉంటుందండి. మీకు మార్కెట్లో దొరికితే ఈ ఆకు తప్పనిసరిగా వండుకోండి, తెచ్చుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. బాగా దోరగా వేగాలి. ఇదిగోండి బాగా వేయించుకున్నాము. ఇప్పుడు కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నానండి, ఒక అరగంట వేసుకుందాం. చాలా బాగుంటుందండి పెసరపప్పు వేస్తే.
ఫ్రై కదండి ఇది, ఫ్రై చేస్తున్నాను. వేగిందండి. ఇప్పుడు ఆకు వేసుకుందాం. ఇదిగోండి కొండపిండి ఆకు అండి. మీరు ఎప్పుడైనా చూసారా? చూడండి, కొండపిండి ఆకు చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది చూడండి ఆకు. ఎవరు కూడా గుర్తించలేరు. నాకు కూడా తెలియదండి. నాకు కూడా కిడ్నీలో టోన్సులు వచ్చాయండి. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు ఇలాగా తినమని. మార్కెట్లోని తెచ్చుకొని రోజు తింటానండి. ఇప్పుడు ఇలాగా వారానికి 2 సార్లు చేసి తింటానండి. నాకు కూడా కిడ్నీలో టోన్సులు అయిపోయాయండి. ఇలా చేసుకొని పప్పులో కానీ వేయించుకొని తినొచ్చండి. పప్పులో కూడా బాగానే ఉంటుందండి, వేయించుకున్నా బాగానే ఉంటుంది. ఎలాగైనా తినాలండి. నాకైతే దూరం అయిపోయిందండి. నాకు ఆపరేషన్ పడుతుంది అన్నారండి డాక్టర్ గారు. మీకు ఆపరేషన్ పడుతుంది అంటే మళ్ళీ వెళ్ళేటప్పటికి ఈ ఆకు రోజు తినేదాన్నండి. అప్పుడు మళ్ళీ డాక్టర్ గారు చూశారండి. చూస్తే కిడ్నీలు లేవండి, కిడ్నీలో టోన్సులు లేవు, కరిగిపోయేవని చెప్పారు. చాలా సంతోషపడ్డానండి నేనైతే. ఎవరికైనా కిడ్నీలో టోన్సులు ఉంటే కొండపిండి ఆకు తెచ్చుకొని పప్పులో కానీ ఇలాగ వేయించుకొని కానీ తినండి. లేకపోతే ఈ రసాన్ని మిక్సీలో చేసి రసం కూడా చేసుకొని తాగొచ్చండి. పడగడుపున తాగాల, చాలా బాగుంటుంది. వేగాక మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి వేగుతుంది. సాల్ట్ వేసుకుందామండి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూసి మళ్ళీ వేస్తానండి. అలాగే కొంచెం పసుపు పొడి, పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా కాదండి, ధనియాల పొడి అండి, కొంచెం వేసుకుందాం, బాగుంటుంది. కారం కొంచెం వేగాక వేద్దామండి. కొంచెం వేయించుకున్న తర్వాత వేద్దాము. ఇలా వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారు. వారానికి 2 సార్లు తినాలండి కొండపిండి ఆకు. ఈ మధ్యనండి నీళ్ళు ఎక్కువ తాగడం మానేశారండి. డాక్టర్ గారు 5 లీటర్ల నీళ్ళు తాగమన్నారండి. కనీసం 1 లీటర్ కూడా తాగడం లేదండి మనుషులు. అందుకే ఈ సమస్యలు, కిడ్నీలో టోన్సులు సమస్యలు ఎక్కువ అవుతున్నాయండి. అందులోని సాల్ట్ బాగా తినేస్తున్నారండి, ఎక్కువగా తింటున్నారు. కూల్ డ్రింకులు తాగుతున్నారు. ఫాస్ట్ ఫుడ్కి ఎక్కువ తింటున్నారండి. ఫాస్ట్ ఫుడ్ అవన్నీ ఉప్పు కలిసి ఉంటాయి కదండి, ఉప్పు కూడా ఎక్కువ తింటున్నారు. అందుకే ఈ సమస్యలు ఎక్కువయ్యేవి. తర్వాత అలాగే ఆడవారికి గర్భసంచి సమస్యలు ఉంటాయి కదండి. ఆడవారికి గర్భసంచి ప్రాబ్లంలు ఉంటాయి కదా, అవి కూడా దూరం చేస్తాయండి. ఇన్ఫెక్షన్ అవుతుందండి గర్భసంచిలోనే ఆడవాళ్ళకి. అవి కూడా దూరం నివారిస్తుంది ఈ ఆకు తినడం వల్ల. ఇలాగా మార్కెట్లో తెచ్చుకొని ఇలాగా వండుకొని తినండి. చాలా చాలా మంచిది. చాలా అరుదైన ఆకు అండి ఇది. నాకైతే పూర్తిగా తగ్గిపోయిందండి ఈ ఆకు తినడం వల్ల. నాకు కూడా కిడ్నీలో టోన్సులు అయిపోయాయండి. ఈ ఆకు తినడం వల్ల పూర్తిగా తగ్గిందండి నాకు. మూత తీసి చూద్దామండి. కొంచెం ఉప్పు తగ్గిందండి నాకు. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆకుకూరలను ఉప్పు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే ఆకుకూర ఉప్పుగా ఉంటుందండి. అలాగే కారం వేసుకుందాం. అయిపోయిందండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కదా, నేనైతే కొంచెమే వేసాను. మీరు ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం. ఉప్పు కానీ కారం కానీ మీరు ఎంత తినగలరో
అంతా చూసి వేసుకోండి. అయిపోయిందండి కొండపిండాకు పెసరపప్పు ఫ్రై అండి. బాగా వేగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం. ఇదిగోండి కొత్తిమీర ఒక బౌల్లో తీసుకుందాం అండి. పది నిమిషాల్లో అయిపోద్దండి. కొండపిండి ఆకుంటే 10 నిమిషాల్లోనే అయిపోద్ది. వారానికి 2 సార్లు తినండి కిడ్నీలో టోన్సులు ఉన్నవారు. మేమైతే వారానికి 2 సార్లు తింటామండి. మేమైతే పప్పులో కూడా వేసుకుంటాను, ఇలా ఫ్రై చేసుకుంటాను, ఇలాగ పెసరపప్పు కూడా వేసి వేయించుకుంటాను. చాలా బాగుంటుంది. రోటీతో, చపాతీతో, అన్నంతో, దేంతో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. సేమ్ తోటకూర ఫ్రై లాగే ఉంటుందండి. ఇంకేమీ లేదు. చిన్న చిరుచేదు ఉంటుందండి. చిన్న చిరుచేదు మీకు అలవాటు లేదు కదా, మాకైతే అలవాటు అయిపోయింది. చిన్న చిరుచేదు ఉంటుందండి. అయినా పర్వాలేదు. మనం కాకరకాయలు తినడం లేదేటండి, చేదని మానేయడం లేదు కదా, తింటున్నాము కదా. అలాగే ఇది కూడా అలవాటు లేనోళ్ళు తినలేదు, పర్వాలేదండి. తింటుంటే అలవాటు అయిపోద్ది. అయిపోయిందండి. ఒక బౌల్లో తీసుకొని మీకు చూపిస్తాను. ఇదిగోండి ఒక బౌల్లో వేసుకుందాం. చూడండి ఆకు ఇలా వచ్చింది. ఒక బౌల్లో వేసుకుందాం. ఎన్ని పోషకాలు ఉన్నాయండి కొండపిండి ఆకు వల్ల. చాలా పోషకాలు ఉన్నాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఇంటిల్లిపాది తినండి. పొనగంట ఆకు కూడా కళ్ళకు మంచివండి. ప్రతి ఆకుకూర కూడా పోషకాలేనండి. ప్రతి ఆకుకూర కూడా పోషకాలేనండి. మనకు తెలియదు కానీ బెనిఫిట్లు మనకు తెలియవండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కొండపిండి ఆకు. ఇదిగోండి ఆకు మీరు చూసారా లేదు, ఇదిగో చూపిస్తాను మరొకసారి. ఇదిగోండి పిచ్చి మొక్కలా ఉంది చూడండి. చూసిన వాళ్ళు ఎవరైనా పిచ్చి మొక్క అనుకుంటారండి. ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఇందులో, మనకు తెలీదు. చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇదిగోండి ఎంత బాగుందండి. సేమ్ తోటకూరలాగా ఉంటుందండి, ఇంకేమీ లేదు. రుచి నేను చాలాసార్లు మేము వండుకొని తిన్నామండి. తర్వాతే మీకు చూపిస్తున్నాను. టేస్ట్ చేద్దాం. నేనైతే ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నానండి. ఎల్లుల్లిపాయలు చాలా వేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు కూడా ఆరోగ్యానికి మంచిదే కదండి. ఇదిగోండి ఎంత బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రోటీతో, చపాతీతో, అన్నంతో చాలా బాగుంటుంది. కొండపిండి కూర, కొండపిండి ఆకు కూర. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నచ్చిందండి ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుకు నడిపించండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. ఉంటానండి. థ్యాంక్ యూ.